మాట్లాడదాం మనతో పాటు మరో రైతున్నారు. బాబా ఏం పేరే, ఎన్ని ఎకరాలు ఉంది మీకు భూమి? నా పేరు వాల్ర అంజనేయులు. మాది బట్లసందరం విలేజ్, దోమ మండల్, వికారాబాద్ డిస్టిక్. మా పేరు మీద, మా అమ్మ పేరు మీద మా నాన్న లేడు. మా అమ్మ పేరు మీద 2 ఎకరాల 37 గుంటల భూమి ఉంది. నా పేరు మీద 20 గుంటలు ఉంది. ఈ మొత్తం 3 ఎకరాల చిల్లర భూమిలో నేను సాగు చేసుకుంటున్నా. నేను లాక్డౌన్ కన్నా బిఫోర్ సిటీలో ఉండేవాడిని. లాక్డౌన్ పడడం వల్ల భూమి ఉంది పోయి బతుకుదామన్న విధంగా నేను లాక్డౌన్లో ఊరికి వెళ్ళిపోయినా. భూమి ఉండి భూమి చేసుకుంటూ మ్యారేజ్ చేసుకున్నా. ఇప్పుడు నాకు 3 పిల్లలు. ఇప్పుడు బతుకు తెర మీద మొత్తం భూమే. నాకు భూమి తప్ప నేను చదువుకోలేదు. నేను వ్యవసాయమే ఉంది. ఇప్పుడు నాకు ఆవులు ఉన్నాయి. వ్యవసాయం తప్ప నాకు వేరే ఆధారం ఏం లేదు. ఇప్పుడు సిటీ వచ్చి బతకాలన్నా కూడా నాకు పిల్లలు ఉన్నారు. ఏ విధంగా బతుకుతా నేను భూమి మాత్రం మిడిసే ప్రసక్తే లేదు. ఈ గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం. మా పట్టా భూముల జోలికి రావద్దని మేము చెప్తున్నాం. పంటలేదు సార్, బంజారా భూములా లేకుంటే మంచి పంట బంగారం పండే భూములు? బంగారం అన్న నేల ఇసుక భూములు. నేను మొన్న రీసెంట్గా జనవరిలో మేము కాయలు వీకిన పల్లి ఏర్చనిగా పల్లి వేస్తుంటే జనవరిలో అయిపోయింది. ఫిబ్రవరిలో అమ్ముకొచ్చిన. నాకు 3 ఎకరాలకు 100 సంచి పల్లి వెళ్ళింది. అది అటువంటి భూములు అన్నమా. అవి గుట్టలు లేవు, రాళ్ళు లేవు, రప్పలు లేవు, అన్ని విధాలుగా సాగు చేసే భూములు, చాలా సౌకర్యం ఉన్న భూములు మావి. ఆ భూములను ఇప్పుడు ఇడిచిపెట్టిపోవాలన్నా మాకు బాధేస్తుంది. ఇప్పుడు చేనుకోవాలన్నా ఆ భూములకి వెళ్ళి తిరుగుతుంటే అన్ని జ్ఞాపకాలు అవే ఉన్నాయి అన్నట్టు. అరే ఇన్ని రోజులు మనం ఇట్లా బతుకుతున్నాం, అట్లా బతుకుతున్నాం. ఇప్పుడు సడన్గా నోటిఫికేషన్ వచ్చింది. వీళ్ళు తీసుకుంటే మనం ఎక్కడ పోవాలి, ఈ భూములు ఇడిచిపెట్టి ఏడుకోవాలి, ఏడా బతకాలన్న బాధ తప్ప వేరేది ఏం లేదన్న మాకు. సో మళ్ళీ ఎంత ప్రభుత్వం ఏమో మద్దతు ధర ఇస్తున్నా, అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఏమో మనుషుల్ని పంపించి మీకు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంట కదా? ఎంత మాట్లాడినా ఏం చేసినా వాళ్ళు ఇచ్చే పైసలు మాకు అవసరం లేదు. మాకు మా భూములే ముఖ్యం. మాకు భూములు తప్ప మాకు వాళ్ళు ఇచ్చిన ₹1,00,00,000 ఇచ్చినా మాకు అవసరం లేదు. ఎకరా 1,00,00,000 ఇస్తున్నా మాకు అవసరం లేదు. మాకు ఆ ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాల భూమి చాలు. మేము మా చేనులలో చేసుకుంటాము, మా పిల్లల్ని పెట్టుకొని సాకుంటాము, మేము బతుకుతాము. మాకు అన్ని విధాల పంట సౌకర్యం తిండికే అన్నిటికీ సజ్జావరం ఉంది. ఆ భూములు ఇచ్చే ప్రసక్తే మాత్రం లేదన్న. అంటే ప్రజాపాలన, రైతుల పాలన, రైతు రాజ్యం అని చెప్పి చెప్తారు కదా, మనకి ఇట్లా రైతుల మీద పడుతారు ఈ ప్రభుత్వాలు. మేము అదే పర్సన్ అవుతున్నాం. మేము అదే బిక్కుమున్నాం. రేవంత్ రెడ్డి ఈ ప్రజల పాలన, ప్రభుత్వం పాలన అది అన్నాడు ఇది అన్నాడు. లాస్ట్కి ప్రభుత్వాన్ని వాళ్ళ రైతులనే నాశనం చేయడానికే కూర్చున్నాడు. అంటే మేము అదే ఆలోచన, ఎందుకురా మేము ఓట్లేసి గెలిపించుకున్నది. మన నియోజకవర్గం సీఎం అయితే మనం డెవలప్ అవుతాం అనుకున్నాం, కానీ మేమే సర్వనాశనం అయిపోతున్నామని గ్రహించలేమన్నా. రేవంత్ రెడ్డికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి మమ్మల్ని నాశనం చేసేటందుకు. ఉద్యోగం ఇస్తాము, ఆ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ అయితే, మీ ఏరియా డెవలప్ అయితే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటుంది. ఉద్యోగాలు వద్దామా? ఆయన ఉద్యోగం చేయాలన్నా మేము చదవలేదు. నాకు ఏ విధంగా ఉద్యోగం ఇస్తాడు? సెక్యూరిటీ గార్డ్ ఇస్తాడా? అంటే హౌస్ కీపింగ్ ఇస్తాడా? నాకేం అవసరం అన్నా? మేము అదే కదా, మేము కష్టపడి పండించే రైతులము. నువ్వు ఉద్యోగం ఇచ్చేది ఏంది? మాకు అవసరం లేదు, ఉద్యోగం అవసరం లేదు. మా భూములు మాకు ఇడిచిపెడితే చాలు, అంతే. మా భూముల జోలికి అయితే రావద్దు. మేము హెచ్చరిస్తున్నాము. మా భూములు ఇచ్చే పరిస్థితే లేదు. పట్ట భూములు లావణి పట్టాలన్నా కొద్దిగా వెనక ముందు ఆలోచన చేస్తుంటే మొత్తం 237 ఎకరాల పట్టా భూములు. ఆ పట్టా భూములను ఇడిచిపెట్టి మేము ఏ విధంగా బతుకుతాం చెప్పు? ఇడిచే ప్రసక్తే లేదన్న. ఎన్ని ఎకరాలు మొత్తం? ఎన్ని ఎకరాలు? 237 ఎకరాలు మీ ఏరియాలోనా? మా సొంత చేను చుట్టుముట్టు 237. మా బట్లసందరం విలేజ్వి. అందులో లావణి పట్ట సపరేట్ 12 ఎకరాలు ఉంది. అంతే. మొత్తం పోయేది మొత్తం పట్టభూమి అవుతుంది అన్నమాట. మొత్తం ధరగిర మద్దతు ధర ఇస్తా అంటారా రైతులు? అది వాళ్ళకి సంబంధించి ప్రాపర్ ల్యాండ్ వాల్యూ ఇస్తా అంటారా, లేకపోతే తక్కువ? ల్యాండ్ వాల్యూ అన్న ఇచ్చినా మాకు అవసరం లేదు. దాని జోలికి ఇవ్వమన్నా మేము. వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తామన్నా మేము దాని జోలికి ఇవ్వము. మాకు భూములే ముఖ్యం అన్న. మరి ఏం చేస్తారు ఇప్పుడు? రాజ్యం పెద్దది, ప్రభుత్వం లేదు, ఎట్లయినా సరే ఇవ్వాలి అని చెప్పి గట్టిగా పట్టుకుని కూర్చుంటే ఏం చేస్తారు మళ్ళీ మీరు? అదే అన్న, ఏం చేసే ప్రసక్తే లేదు కాబట్టి మేము ఇట్లా కొట్లాడుతున్నాం. గవర్నమెంట్తో కోర్టులో కేసు వేసుకొని ఏదో నోటిఫికేషన్ ఇచ్చేసి ఏదో చేసుకుంటామన్న. అయ్యా తప్పది. మీడియా మిత్రుల ద్వారా కూడా అందరు పబ్లిసిటీ కావాలి. ఈ మా బట్లసందరం విలేజ్ని కొద్దిగా అన్ని విధాల సౌకర్యం చేయాలని మేము కోరుతున్నాం అన్న. సో విన్నారు కదా, ఇది రైతు మాట్లాడుతుంటే రైతు కళ్ళలో ఆవేదన అనేది క్లియర్గా కనిపిస్తుంది. దగ్గర ఉన్న కాబట్టి క్లియర్గా కనిపిస్తుంది. ఈ విధంగా అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ప్రజాపాలన, రైతుల కోసం ఏర్పడ్డ పాలన ఇది అని చెప్పేసి చెప్పిన రేవంత్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నారు. అలాగే మా నియోజకవర్గం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఈ విధంగా చేస్తాడని మేము అనుకోలేదు. దానికి కృతజ్ఞతలు చెప్తున్నాం. అంటే ఎంత బాధ ఉంటే రైతులు ఈ మాట చెప్తారో. అంటే రేవంత్ రెడ్డి మాకు ఇంతగానో ఇబ్బంది పెడుతుంది కాబట్టి కృతజ్ఞత చెప్తున్నాం. అండ్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతున్నారో వాళ్ళు కూడా వచ్చి మనుషులను పంపించి పోలీసులతో ఇబ్బంది పెడుతున్నారు. ఇది కాదా, నీకు బంగారం పండించే భూములు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి రైతు చెప్తాను పరిస్థితి.